మనం టీచర్ ఎమ్మెల్సీగా మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనమంతా కూడా తపస్సు యొక్క సహకారంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాగా పనిచేసిన కారణంగా ఆ యొక్క టీచర్స్ కూడా మన మీద విశ్వాసం ఉంచి 317 జీవోకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసిన కారణంగా, నిరుద్యోగుల కొరకు మనం పోరాటం చేసిన కారణంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఏవిఎన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. అది మనకు ఎమ్మెల్సీలో గొప్ప విజయంగా మనం దాన్ని ఆనందించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో ఈ మధ్యకాలంలో ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎలక్షన్స్ జరిగినాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినాయి. దీంట్లో మనం 3 చోట్ల మనం అభ్యర్థులను నిలబెట్టినాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవ్వడం కూడా జరిగింది. ఈ కారణంగా మనంగా నిలబడి గెలిచినటువంటి 2 స్థానాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలంగాణ చరిత్రలో 50% అబోవ్ సాధించినటువంటి సంఘటనలు లేవు. ఉన్నటువంటి 25,000కు పైచిలకు టీచర్స్ వేసిన ఓట్లలో 24,000కు పైన ఓట్లు పోలైతే అందులో 12,900కు పైన ప్రాధాన్యత ఓట్లతోనే, బ్యాలెట్ పేపర్ ఓట్లతోనే కల్కప్పమురయ్య గారు గొప్ప విజయం సాధించడం తపస్సుకు, బీజేపీకి, తెలంగాణ ప్రజలకు, జాతీయవాదానికి పెద్ద ఊపు జోష్ వచ్చింది. కాబట్టి వారికి మనం జై జై గానాలు చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.